ఎస్వీ న్యూస్ కు స్వాగతం. సీతానగరంలో కలకలం రేపిన కాల్మనీ వేధింపుల కేసు అనుమానితులైన 7గురిపై భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అసలు బాకీ 50,000 రూపాయలు, వడ్డీతో కలిసి 75,000 రూపాయలు ఆ డబ్బులు ఇవ్వాలంటూ ఫోన్లో వేధింపులు తట్టుకోలేని జగతరాజు 38 లంకాలలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య జగత శ్రీదేవి స్థానిక పోలీస్ స్టేషన్లో తన భర్తను ఫోన్ల ద్వారా వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మట్టా నారాయణమూర్తి ఎలియాస్ మట్టా కాపు, కాండ్రు వీరన్న, కొడవటి వెంకటరామారావు, పెదబుజ్జి, కోడేబతుల రత్తయ్య, భూలా రమేష్ బాబు, పెందుర్తి దేవదాసు ప్రతిరోజు వీరంతా మార్చి ఫోన్లు చేసి వారి వేధింపులు తలలేక తన భర్త ఉరివేసుకుని చనిపోయారని భార్య జగత శ్రీదేవి స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని 7గురిపై ఫిర్యాదు చేసింది. హలో హలో విజయ్ గారండి? అవునమ్మా. అదేనండి, నేను రాజు గారు వాళ్ళ అబ్బాయిని చెక్కిస్తానని ఏమన్నా అన్నారా అండి మీరు? అదే రమేష్ బాబా? నేను ఎవరికి ఇస్తానని అనలేదమ్మా. అంటే కొడవాట అయినా ఇదిగో రమేష్ బాబు గారికి మీరు చెప్పారు చెక్కిస్తానన్నారని చెప్పి అని అన్నారు. నేను మీకు ఫోన్ చేశాను అందుకు. ఒక విషయం చెప్పనమ్మా. చెప్పండి. మీ గురించి వేటకి 25 మంది చేశారమ్మా. నేను ఏ రోజు కూడా నేను ఎవరితోని డబ్బులు అయితే మేము ఇవ్వాలి, ఆయనకి అయితే వేయలేదు. మళ్ళీ మేము ఇబ్బందిగా ఉంటాం కాబట్టి మేము వేసాక మరి మీరు పడండి అని చెప్పాను. అదేనండి, అంటే ఇప్పుడు మీరు చెక్ ఇచ్చేస్తానన్నారని చెప్పారని చెప్పి నన్ను వెళ్ళమన్నారు. మీరు షాప్ కాడ ఉన్నారని అసలు మిమ్మల్ని ఒకసారి అడుగుదామని చెప్పి లేదు. కానీ ఒక విషయం చిన్న నాన్నగారికి మరి ఒకవేళ నిజంగా ఒకవేళ డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా సెవి గారు వేసి ఇస్తానని చెప్పొచ్చు కదమ్మా అందరికీ. అదే చెప్పామండి, అదే మరి చెప్తుంటే ఎందుకు అంతమంది ఎంక్వైరీ? మట్టకాపు ఒకడు, దాసు గారు ఒకడు, పొడవటి రామారావు ఒకడు, కోడిబత్తులు రత్తయ్య ఒకడు, రమేష్ ఒకడు, ఇంకా ముగ్గురు చేశారు, కాండేరన్ ఒకడు. మొత్తం మీద నువ్వు నమ్మ 15 మంది చేశారు. నేనే అన్నాను ఒకవేళ ఆయన ఇస్తానని చెప్పాడు అనుకోండి, ఆయన ఫాలో చేయాలి. కానీ ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకండి బాబు అని కూడా అన్నాను వాళ్ళతో. నేను అదే చెప్పి మేము ఆయన ఇవ్వగానే ఇచ్చేస్తామండి అంటుంటే ఏదో మా మాట నమ్మనట్టు మళ్ళీ మీకు చేసి అడుగుతున్నారండి. ఒకళ్ళు కాదు, ఒకళ్ళు చేస్తే తప్పలేదు. అసలు బాకీ ఉన్నవాడు చేసినా తప్పలేదమ్మా. ఎంక్వైరీ చేసుకుంటే తప్పలేదు. ఎంతమంది అతని గురించి మీరు అందరు నిజంగా వీళ్ళందరికీ ఇవ్వాలా అన్నట్టు అందరూ ఎంక్వైరీ మరి అంత ఒకళ్ళకి 50,000 ఎంత వెళ్తాయి దానికి. ఒకళ్ళు 50,000 ఎవరికి? మన ఎన్వీఆర్ కా? కొడబాటానికి ఎవరికి ఇవ్వాలంటే కాపు గారి ద్వారా అంతే. 50,000 ఒకటి, దానికి వడ్డీ ఎంత వెళ్తాయి అన్నారు నాన్నగారు. మరి పెద్ద బుజ్జి అన్న ఆయనకి ఎంత ఇవ్వాలి? ఒకళ్ళే అనుకుంటుండే అన్ని కలిపి. మరి పెద్ద బుజ్జికి ఇవ్వాలి అంటున్నాడు 2 లక్షలు. 2 లక్షలు అండి? లేదండి, 50,000 నేను అడుగుతానండి మళ్ళీ నాన్నగారిని ఒకసారి. సరే, ఆ వివరాలు ఏదైనా నేను డబ్బులు మీకు కొడతాను కానీ వాళ్ళు ఎవరికి కొట్టను. ఒకవేళ చిన్న మాట చెప్తాను, వాళ్ళు డబ్బులు టైట్ గా ఉన్నాయి, మరీ ఇబ్బంది పడుతున్నారని నా దగ్గర మావయ్య గారు ఏదో ఊర్లో వెళ్ళాడు, వచ్చి రాగానే అందాక 192,400 రాసాను చెక్కు. కానీ కొట్టనంటున్నారు ఇంకా అదే మన బ్యాంక్ వాళ్ళు. 3,92,400 పడతాయేమో నీకు. అందులో 192,400 రాసేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు కొడితే సాయంత్రం లోపల పడితే దాన్ని బట్టి ఫాలో చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఏం రావట్లేదు, డైరెక్ట్ చెక్ పడదు కదండి? నువ్వు ఎందుకు పడతాయి? నీకు తెలియదా? మన ఎలా వేస్తాం తెలుసు కదా. 10 మంది కలిపి ఒకటే వేస్తాం కదా. నేను అదే చెప్తే మీరు వెళ్ళి చెక్ తెచ్చుకోవాలి, మీకు 10 మంది కలిపి ఒకటే కదా మనం వేసేది ఎప్పుడూ. ఓకేనండి. సరే.